ఖరీదైన వ్యసనం కాకి కిరాతకం. బెట్టింగ్ అప్పుల కోసం వ్యాపారి హత్య. భార్యతో కలిసి దారుణానికి ఒరగట్టిన సిసిఎస్ కానిస్టేబుల్. అప్పు తీర్చమని అడిగినందుకే గొంతు బిగించి హతం, కాలువలో శవం. వామ్మో, ఓర్ని అమ్మ, వీడేవాడ్రా? ఏడా ఇది? సిద్దిపేటన. సమాజానికి రక్షణ కల్పించాల్సిన కాకి అధికారి కీచకుడిగా మారాడు. ఆన్లైన్ బెట్టింగ్ల వ్యసనంతో పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోయిన ఒక కానిస్టేబుల్ ఆ అప్పులు తీర్చలేక తన భార్యతో కలిసి ఒక వ్యాపారిని అతి దారుణంగా అంతమొందించాడు. సిద్దిపేట జిల్లాలో సంచలనం సృష్టించింది. హత్యో ఉదంతం పోలీస్ శాఖను విస్మయానికి గురి చేసింది. బెట్టింగ్ ఊబిలో 60 లక్షలు స్వాహా. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లా సిసిఎస్ విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న గౌటి ప్రవీణ్, అతని భార్య రజిత గత 2 ఏళ్లుగా ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసయ్యారు. ఈ క్రమంలో ఏకంగా 60 లక్షల వరకు పోగొట్టుకున్నారు. అప్పులు తీర్చే మార్గం లేక నేరాల బాట పట్టారు. సిద్దిపేటకు చెందిన వ్యాపారవేత్త బేల్దే విశ్వనాథం వద్ద తన స్థలాన్ని తాకట్టు పెట్టి ప్రవీణ్ 12 లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చకపోతే స్థలాన్ని విక్రయిస్తానని విశ్వనాథన్ హెచ్చరించడంతో అతడిని అడ్డు తొలగించేందుకు ఈ దంపతులు కుట్ర పన్నారు. నమ్మించి తీసుకెళ్లి కారులో గొంతు బిగించి ఈ నెల 3న మరో మంచి స్థలం చూపిస్తానని నమ్మించి విశ్వనాథంను మెట్టుబండ శివారుకు తీసుకెళ్లారు. నిర్మానుష్య ప్రాంతం రాగానే కారులోనే భార్యాభర్తలు ఇద్దరు కలిసి విశ్వనాథం కాళ్ళు చేతులు కట్టేసి వైరుతో గొంతు బిగించి చంపేశారు. అనంతరం ఆయన ఒంటిపై ఉన్న 10 తులాల బంగారాన్ని దోచుకొని మృతదేహాన్ని ఇమాంబాద్ కాలువలో పడేశారు. ఏమీ తెలియనట్లు హైదరాబాద్ వెళ్ళి ఆ బంగారాన్ని విక్రయించి సొమ్ము చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్లో దొరికిపోయిన కిలాడి దంపతులు. విశ్వనాథం అదృశ్యంపై ఆయన భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా ప్రవీణ్ దంపతులను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయటపడింది. విచారణలో మరిన్ని షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. గత నెలలో ఒక వృద్ధురాలిని ఆసుపత్రికి తీసుకెళ్తామని నమ్మించి ఆమె పుస్తల తాడును కూడా దొంగిలించినట్లు తెలిసింది. ఆ బంగారం అమ్మగా వచ్చిన 4.80 4,80,000 వచ్చిందంట. ప్రవీణ్ మళ్ళీ బెట్టింగ్లోనే పెట్టి పోగొట్టుకున్నట్టు గుర్తించారు. పోలీస్ శాఖలో కలకలం. ఒక కానిస్టేబుల్ స్థాయి వ్యక్తి అయ్యుండి భార్యతో కలిసి వరుస నేరాలకు పాల్పడడం సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి వ్యసనాలకు బానిసై ప్రాణాలు తీయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఉన్నతాధికారులు ఇప్పుడు ఏం చేస్తారు? అవన్నీ ఓ మనిషిని చంపిండు, ఓ మనిషి బంగారు గోల్స్ ఎత్తుకపోయిండు, 4 రోజులు జైల్లో పెడతారు, తర్వాత మళ్ళా బయటకు వదులుతారు. వీని కూడా అట్లనే చంపాలి కదా అంటున్నాం మేము. వాడు కానిస్టేబుల్ అయితేంది, వాడు ఎమ్మెల్యే అయితేంది, వాడు ఎంపీ అయితేంది, ఎవడైతేంది, చట్టం ముందు అందరు సమానులే అంటారు కదా. అందువల్ల భారతదేశ చట్టాలు కఠినతరమైన అరబ్ కంట్రీలలో ఉండే చట్టాలు భారతదేశంలో రావాలని కోరుకుంటున్నా. వాడు ఆదర్శంగా నిలిచి 10 మందికి ఆదర్శంగా నిలబడాలి, రక్షగా బటుడాడేటోడు. అప్పిచ్చిన పాపానికి ఆ విశ్వనాథను చంపేసిండు దుర్మార్గుడు. వీని నమ్మి అప్పిచ్చిన పాపానికి వాడిని చంపేసిండు. ఆసుపత్రిలో తీసుకుపోతే దాన్ని ముసలిదాని దగ్గర పుస్తలు ఎత్తుకపోయిండాడు. పోలీసు వాడే దొంగ మారిండు. ఇక వీనిపైన ఇప్పుడు 3rd డిగ్రీ చేస్తారా సార్? సిద్దిపేట పోలీసు వాళ్ళు వీడిని 3rd డిగ్రీ కొడతారా? సామాన్యులను కొడతారు కదా, లాకప్ డెత్లు జరుగుతాయి కదా. మరి వీళ్ళపైన పోలీస్ కానిస్టేబుల్ పైన లాకప్ డెత్లు ఎందుకు జరగవు? భార్యాభర్తలు ఆదర్శ దంపతులు